ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. నేపాల్లోని ఏ నగరాన్ని నేపాల్ పర్యాటక రాజధానిగా ఇటీవల ప్రకటించారు? నేపాల్లోని ఏ నగరాన్ని ఇటీవల నేపాల్ పర్యాటక రాజధానిగా ప్రకటించారు? ఆన్సర్ పోఖ్రా. బరాహి ఘాట్లో జరిగిన ఒక వేడుకలో పోఖ్రా అధికారికంగా నేపాల్ యొక్క పర్యాటక రాజధానిగా ప్రకటించబడింది. ఇది ఒక పర్యాటక గమ్యస్థానంగా దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరియు అంతర్జాతీయంగా దాని గుర్తింపుని పెంపొందించే లక్ష్యం. నేపాల్లోని ఏ నగరాన్ని నేపాల్ పర్యాటక రాజధానిగా ప్రకటించారు? పోఖ్రా. ఏ రాష్ట్ర ప్రభుత్వం పహారీలకు 10% రిజర్వేషన్లను ఆమోదించింది మరియు 15 కొత్త కులాలను ఇతర వెనుకబడిన తరగతులను ఓబీసీలుగా చేర్చింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం పహారీలకు 10% రిజర్వేషన్లు ఆమోదించింది మరియు 15 కొత్త కులాలను ఇతర వెనుకబడిన తరగతులకు ఓబీసీలుగా చేర్చింది? జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ఎల్జీ మనోజ్ సిన్హా నాయకత్వంలో పహారీలకు 10% రిజర్వేషన్ను ఆమోదించింది మరియు 15 కొత్త కులాలను ఇతర వెనుకబడిన తరగతులను ఓబీసీల కేటగిరీలో చేర్చింది. లెబనాన్లోని బీరూట్లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్ ఈవెంట్ పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? లెబనాన్లోని బీరూట్లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్ ఈవెంట్లో పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? జి సత్యన్. జి సత్యన్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరూట్ 2024 ఈవెంట్లో పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకొని ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడుగా అతను చరిత్ర సృష్టించాడు. ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అదానీ టోటల్ ఎనర్జీస్తో ఏ కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది? ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అదానీ టోటల్ ఎనర్జీస్తో ఏ కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది? మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా అండ్ మహీంద్రా దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ అవస్థాపనను స్థాపించడానికి అదానీ టోటల్ ఎనర్జీస్తో కలిసి పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం ఈ మొబిలిటీ సొల్యూషన్లను మెరుగుపరచడం మరియు క్లైమేట్ యాక్షన్ గోల్స్కు అనుగుణంగా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించిన తర్వాత ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఇటీవల అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించిన తర్వాత ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఐస్లాండ్. ఐస్లాండ్ దాని దక్షిణ ప్రాంతంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది డిసెంబర్ 2023 నుండి రేక్జాన్స్ ద్వీపకల్పంలో 4వ విస్ఫోటన. ఐస్లాండ్ అనేక క్రియాశీలక అగ్నిపర్వత వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్డర్ ఆఫ్ ద డ్రాక్ గ్యాల్ఫో అవార్డును ఏ దేశం ప్రదానం చేసింది? భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫో అవార్డును ఏ దేశం ప్రకటించింది? భూటాన్. భారత ప్రధాని నరేంద్ర మోడీని థింపూ రాష్ట్ర పర్యటన సందర్భంగా భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫోతో సత్కరించారు. ఈ చారిత్రాత్మక విజయం ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందిన మొదటి భూటానేతర గ్రహీతగా గుర్తించబడ్డారు. శివ మరియు శక్తి అనే 2 పురాతన నక్షత్రాల ప్రవాహాలను కనుగొన్న అంతరిక్ష టెలిస్కోప్ పేరేమిటి? శివ మరియు శక్తి అనే 2 పురాతన నక్షత్రాల ప్రవాహాలను కనుగొన్న అంతరిక్ష టెలిస్కోప్ పేరేమిటి? గియా. ఖ్యాతి మల్హాన్ నేతృత్వంలోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా అంతరిక్ష టెలిస్కోప్ శివ మరియు శక్తి అనే 2 పురాతన నక్షత్రాల ప్రవాహాలను కనుగొంది. ఈ ఆవిష్కరణ పాలపొంత గెలాక్సీ యొక్క మూలాలు మరియు పరిమాణంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. సహకార సంబంధాల కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో ఏ సంస్థ వర్కింగ్ అరేంజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది? సహకార సంబంధాల కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో ఏ సంస్థ వర్కింగ్ అరేంజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది? యూరోపోల్.
యూరోపియన్ యూనియన్ యొక్క చట్ట అమలు సంస్థ యూరోపోల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫ్ ఇండియాతో ఒక ముఖ్యమైన పని ఒప్పందంపై సంతకం చేసుకుంది. అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడంలో రెండు ఏజెన్సీల మధ్య సహకారాన్ని ఇది పెంపొందిస్తుంది. యూరోపోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ డిబోల్లే మరియు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్. అకూస్ భాగస్వామ్యంలో ఏ నౌకాదళ అణుశక్తితో నడిచే జలాంతర్గాములను అందుకుంటుంది. అకూస్ భాగస్వామ్యంలో ఏ నౌకాదళం అణుశక్తితో నడిచే జలాంతర్గాములను అందుకుంటుంది. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ. అకూస్ భాగస్వామ్యంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ కోసం అణుశక్తితో నడిచే జలాంతర్గాముల నిర్మాణం ఉంటుంది. ఇది యునైటెడ్ స్టేట్, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఆస్ట్రేలియా మధ్య రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని ఇది హైలైట్ చేస్తుంది. డిజిటల్ స్వీకరణ కోసం సింగపూర్లోని సినర్జీ లాంజ్ను పరిచయం చేయడానికి టెక్ మహీంద్రాతో ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ స్వీకరణ కోసం సింగపూర్లోని సినర్జీ లాంజ్ను పరిచయం చేయడానికి టెక్ మహీంద్రాతో ఏ కంపెనీ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఐబిఎం. పంది నుండి మానవునికి కిడ్నీ మార్పిడిలో ఏ దేశంలోని ఆసుపత్రి ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. పంది నుండి మానవుడికి కిడ్నీ మార్పిడిలో ఏ దేశంలోని ఆసుపత్రి ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. యునైటెడ్ స్టేట్స్తోని బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్కు చెందిన సర్జన్లు మొదటి పంది నుండి మనిషికి కిడ్నీ మార్పిడి నిర్వహించారు. ఈ మార్గదర్శక వైద్య సాధన అవయవ మార్పిడి మరియు జెనోట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో కొనసాగుతున్న పరిశోధనలకు గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంది. సూరత్ డైమండ్స్ బోర్స్ కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు. సూరత్ డైమండ్స్ బోర్స్ ఎస్డిబి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు. గోవింద్ ధోలాకియా. గుజరాత్కు చెందిన రాజ్యసభ ఎంపీ ఎస్ఆర్కే డైమండ్స్ యజమాని గోవింద్ ధోలాకియా సూరత్ డైమండ్స్ బోర్స్కు కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.